హాయ్ అండి. నేనైతే రాగి జావ చేస్తున్నా అండి. రాగి జావ ప్రాసెస్ ఇలా ఉంటుంది. నేను చేసే రాగి జావ అయితే ఇలా చేస్తానండి. వీడియో కొంచెం చీకటిగా వచ్చింది. కరెంటు పోయిందండి నేను వీడియో తీసే టైంకి, ఏమనుకోకండి ప్లీజ్ అండి. వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. హాయ్ అండి అందరికీ. నేను ఇక్కడ నాటుకోడి పులుసు చేస్తున్నా అండి. అవి నేను వేసిన మసాలాలండి. నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. ఇన్ని రోజులు లాంగ్ వీడియో ఎందుకు అప్లోడ్ పెట్టలేదంటే, మరి నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. అందుకనే నేను లాంగ్ వీడియోస్ ఏమీ పెట్టలేదు. షార్ట్స్లో కూడా అమ్మ స్టోరీ ఏం చెప్పలేదు. నేను ఏదో అలా మ్యూజిక్ పెట్టేసి ఫస్ట్ తీసుకున్న వీడియోస్ అన్నీ అలా పెట్టేస్తూ వచ్చాను. నాకు ఇప్పుడు కొంచెం హెల్త్ బాగానే ఉందండి. రేపటి వీడియోలో మళ్ళీ అమ్మ స్టోరీ కంటిన్యూ చేద్దాం. షార్ట్లో అమ్మ స్టోరీ చెప్పుకుందామా, లేదంటే లాంగ్ వీడియోస్లోనే అమ్మ స్టోరీ గురించి చెప్పుకుందామా అనేది మీరే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి నేను లాంగ్ వీడియోలో అమ్మ స్టోరీ చెప్పాలా, లేదంటే షార్ట్స్లోనే అమ్మ స్టోరీ చెప్పుకుందామా అనేది మీరు చేసే కామెంట్ని బట్టి రేపటి వీడియోలో డిసైడ్ అవుదాం. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటుకోడి పులుసులోకి చపాతీ చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ ఎవరన్నా ట్రై చేశారా, చేయలేదా కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నాటుకోడి కర్రీలోకి చపాతీ సూపర్ కాంబినేషన్ అండి.